నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. పవన్ కళ్యాణ్ నిన్న అగ్రెసివ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన కార్యక్రమానికి మురళీ నాయక్ భారత్ పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో సరిహద్దులో చనిపోయిన వీరుడు మురళీ నాయక్కి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయినాడు. ఇది ఎండ్ కాదు, ఇది కేవలం పౌజే. ఎప్పటి వరకైతే పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు ఫుల్ స్టాప్ పెడుతుందో అప్పుడే ఎండ్ పడుతుంది. ఇది కేవలం ప్రధాని మోదీ గారు పౌజ్ ఇచ్చినారు మాత్రమే, ఎండ్ అవ్వలేదు. పాకిస్తాన్ ఇలాంటి చేష్టలను మానుకోవాలని, మా దేశంలోకి మీరు చొరబడి హత్యలు చేస్తే మా దేశ ప్రజల ప్రాణాలు తీస్తే మేము మీ ఇళ్లలోకి చొరబడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. శాంతి 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 కబోదాలు ఎగరవేసేది లేదు, ఇన్ని రోజులు శాంతి అన్నారు. సహనం అని చెప్పి మా చేతులు కట్టేశారు, రోజులు మారాయి, దేంతో చెప్పాలో దాంతోనే మేము జవాబు చెప్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఇక మురళీ నాయక్ పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన భీకర యుద్ధంలో బార్డర్లో చనిపోయిన మురళీ నాయక్ నివాళులర్పించారు. మురళీ నాయక్ కోసం మురళీ నాయక్ అమర్ హై అనే స్లోగన్లు ఇచ్చి అందరినీ ఇవ్వమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి ఆ గడ్డ మీద నుంచి ఎప్పుడైతే మీరు ఉగ్ర కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెడతారో ఆపుతారో అప్పుడే యుద్ధం ఆగుతుందని, లేదా యుద్ధం జరుగుతూనే ఉంటుందని, ఆపరేషన్ సింధూర్ ఆ విధంగానే ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ భారత్తో మోడీతో మేము ఉంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఆయనకు జాతీయ భావాలు ఎక్కువే. ఫస్ట్ స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి కూడా, జనసేన పార్టీ స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. మోదీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోదీని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. పైగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేసింది పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందని చెప్పాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన అగ్రెసివ్ స్పీచ్కి చుట్టుపక్కల వచ్చినటువంటి జనాలందరూ కూడా కేరింతలు కొట్టారు. చివరిగా మురళీ నాయక్ నివాళులర్పించి గట్టిగా స్లోగన్లు ఇవ్వడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.